Welcome to everyone. Third class mathematics textbook, semester 2, chapter 6. Let's share అంటే పంచుకుందాం అని అర్థం వస్తుంది. ఈ అమ్మాయి పేరు మల్లి. ఇక్కడ ఉన్నది వాళ్ళ నాన్న. మల్లి లివ్స్ ఇన్ ఏ విలేజ్. మల్లి అంటే ఈ పాప ఒక గ్రామంలో నివసిస్తూ ఉంది. హర్ ఫాదర్ యాదయ్య హ్యాస్ ఏ నర్సరీ. వాళ్ళ నాన్న పేరు యాదయ్య, ఆయనకు ఒక నర్సరీ ఉంది. నర్సరీ అంటే పూల చెట్లు, తర్వాత పండ్ల మొక్కలు, ఇట్లాంటివన్నీ అమ్మేటువంటి పూల మొక్కల షాప్ అని అనుకోవచ్చు మనం. హీ గేవ్ హర్ 18 రోజెస్. వాళ్ళ నాన్న ఈ పాపకి 18 రోజా పూలు ఇచ్చినాడు. దాంతోపాటు ఏం చేయమన్నాడంటే అండ్ టోల్డ్ టు మేక్ బొకేస్ విత్ 6 రోజెస్ ఇన్ ఈచ్ వన్. 18 రోజా పూలు ఇచ్చి వాటితో బొకేస్ తయారు చేయమని అన్నాడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టినాడు. ఏమన్నాడంటే ఒక్కో బొకేలో 6 రోజా పువ్వులు ఉండేటట్లుగా చూసుకోమన్నాడు. తర్వాత మళ్ళీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ బొకేస్. ఇంకా వాళ్ళ నాన్న చెప్పిన పని ఉంది కాబట్టి ఇంకా అమ్మాయి బొకేస్ తయారు చేయడానికి పని ప్రారంభించింది. హౌ మెనీ బొకేస్ కెన్ మళ్ళీ మేక్. మరి ఇప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి 18 రోజా పువ్వులతో ఒక్కొక్క బొకేలో 6 రోజా పువ్వులు ఉండేటట్లుగా ఆ అమ్మాయి బొకేస్ కింద తయారు చేస్తే మరి అట్లాంటివి ఎన్ని బొకేస్ని మళ్ళీ తయారు చేయగలదు అని ఇక్కడ ఒక క్వశ్చన్ వేసినారు. ఇక్కడ బొకే అనే స్పెల్లింగ్ జాగ్రత్తగా గమనించండి. టీ అనేది సైలెంట్లో ఉంటుంది. బొకే అంటే ఏమంటే పుష్పగుచ్చం లేదా పూల గుత్తి అని కూడా చెప్పుకోవచ్చు మనం తెలుగులో. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇవ్వబడినాయి. వాటికి ఆన్సర్స్ నేను అప్పుడే రాసినాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే హౌ మెనీ రోజెస్ ఆర్ గివెన్ టు మళ్ళీ టు మేక్ బొకేస్. దీని అర్థం ఏమంటే బొకేస్ తయారు చేయడానికి మల్లీకి ఎన్ని రోజా పూలు ఇవ్వబడ్డాయి అని అడిగినారు. చెప్పండి, ఎన్ని రోజా పూలు ఇచ్చినాడు వాళ్ళ నాన్న? 18 ఇచ్చినాడు. ఎన్ని ఇచ్చినాడు? 18. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ రోజెస్ షుడ్ బి యూజ్డ్ టు మేక్ 1 బొకే. ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏమంటే ఒక బొకే తయారు చేయడానికి ఎన్ని రోజా పూలు ఉపయోగించబడ్డాయి అని అడిగినారు. ఎన్ని చెప్పండి? 6. థర్డ్ క్వశ్చన్ మీనింగ్ చూద్దాం. హౌ మెనీ నంబర్ ఆఫ్ బొకేస్ కెన్ షీ మేక్. మరి ఇప్పుడు అమ్మాయి ఎన్ని బొకేస్ని తయారు చేయగలిగింది అని అంటే నేను ఇక్కడ ఆన్సర్ 3 అని పెట్టినాను. ఇది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు పైన బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం ఇక్కడ ఫస్ట్ వరుసలో ఒక 6 రోజా పూలు ఉన్నాయి. రెండో వరుసలో కూడా ఇక్కడ ఒక 6 రోజా పూలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక బొకేని తయారు చేసింది. చూడండి, దీంట్లో 6 ఉన్నాయి లేదా? ఎంచండి, 1 2 3 4 5 6 ఉన్నాయి. కాబట్టి ఒక బొకే ఆల్రెడీ తయారు చేసింది. నెక్స్ట్ మన కండిషన్ ఏమి? ఒక్కొక్క బొకేలో 6 ఉండాలా రోజా పూలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఒక బొకే ఆల్రెడీ రెడీ అయింది. నెక్స్ట్ సెకండ్ బొకేకి ఎన్ని 6 కావాలి కదా, ఈ పై వరుసలో ఉండే 6ని తీసుకొని సెకండ్ బొకే తయారు చేయొచ్చు. వాటికి 2 బొకేలు తయారైనాయి. నెక్స్ట్ కింద వరుసలో కూడా ఒక 6 ఉన్నాయి కదా, కాబట్టి ఈ 6ని కూడా మనము తీసుకొని ఇంకొక బొకే తయారు చేయొచ్చు. మనకి ఇంకా టోటల్ 18 సరిపోయినాయి లేదా? 6 6 12, ఇక్కడ ఒక 6 ఉన్నాయి, మొత్తం 18. కాబట్టి వాళ్ళ నాన్న ఇచ్చినది టోటల్ 18 రోజెస్. కాబట్టి ఆ 18 రోజెస్ని ఒక్కో బొకేలో 6 రోజెస్ ఉండేటట్లుగా మొత్తం ఎన్ని బొకేస్ తయారు చేసింది అమ్మాయి అంటే 3 బొకేస్ని తయారు చేసింది అని మనము చెప్పుకోవచ్చు. ఫ్రమ్ 18 రోజెస్ విత్ 6 రోజెస్ ఇన్ ఈచ్ బొకే 3 బొకేస్ కెన్ బి మేడ్. మనం పైన చెప్పుకున్న దాంట్లో మొత్తము 18 రోజెస్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కో బొకేలో 6 రోజెస్ ఉండేటట్లుగా మనం ఆ బొకేస్ని తయారు చేయగలిగితే మనకు ఎన్ని బొకేస్ వస్తాయి? 3 బొకేస్ వస్తాయి అని దీని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి వర్డ్ ప్రాబ్లం ఇది యాక్చువల్గా పదాల్లో ఉంది. దాన్ని మనం మ్యాథమెటికల్గా చూపించాలి అని అనుకుంటే కింద ఎలా చూపించాలనేది ఇచ్చినాడు, చూద్దాం అది. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్. కాబట్టి ఈ వర్డ్ ఫామ్లో ఉన్న దాన్ని మనము మ్యాథమెటికల్గా ఎలా రాస్తాము అనేది ఇక్కడ ఇచ్చినాడు. సరే, మన దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి? 18. టోటల్ 18 కాబట్టి అది ఫస్ట్ రాయాలి. తర్వాత మనం సమానంగా ఒక్కో బొకేలో ఎన్ని పెట్టాలని అనుకుంటున్నాము? 6 కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లో 6 అని రాస్తాం. అట్లా సమానంగా 6 రోజెస్ని ఒక్కో బొకేలో ఉంచడం వల్ల మనకి టోటల్ ఎన్ని బొకేస్ వచ్చినాయి అంటే 3 బొకేస్ వచ్చినాయి అని ఈ విధంగా రాస్తాం. ఇక్కడ మధ్యలో ఒక సింబల్ ఉంది కదా మీకు, ఈ సింబల్ని మనము డివిజన్ చేసేటప్పుడు ఈ సింబల్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ బాక్స్లో ఇచ్చినాడు, ఇది డివిజన్ సింబల్. ఈజ్ ద సింబల్ ఫర్ ద డివిజన్. డివిజన్ అంటే తెలుగులో భాగహారం అంటాము. డివిజన్కి మనం యూజ్ చేసేటువంటి సింబల్ ఏమి అని అంటే ఈ సింబల్.
దీన్ని మనం ఎలా చదువుతామో చూద్దాం. అండ్ రీడ్ యాజ్ డివైడెడ్ బై, దాన్ని ఏ విధంగా చదవాలంట, డివైడెడ్ బై. కాబట్టి ఇక్కడ మనం రాసిన దాన్ని ఒకసారి చదువుదామా. 18 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు, దీన్ని ఏమని చదవాలి మనం, ఈక్వల్ టు 3 అని చదవాల్సి ఉంటుంది. ఇంకోసారి చదువుతానని చూడండి. 18 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 3. సరే, ఇక్కడ మనం డివిజన్ ఎందుకు చేయాలా అనేది ఒక క్వశ్చన్. డివిజన్ మనం ఎప్పుడు చేస్తాము అంటే, మన దగ్గర ఏవైనా కొన్ని వస్తువులు ఉన్నప్పుడు వాటిని సమానంగా పంచాలి అనుకున్నప్పుడు, లేదా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మాత్రమే మనం డివిజన్ వాడతాం. మనం ఈ లెక్కలో సమానంగా పంచినామా లేదా పంచినామా, ఎట్లా చెప్తున్నాం చూడండి. మన దగ్గర 18 రోజెస్ ఉన్నాయి. ఈ 18 రోజెస్ని మనము కొన్ని బొకేస్గా తయారు చేయాలని అనుకున్నాం. ఎట్లా తయారు చేయాలనుకున్నాము, ఒక్కో బొకేలో 6 ఉండాలా రోజెస్ అనేది మన కండిషన్. అంటే ప్రతి బొకేలోనూ 6 రోజెస్సే ఉండాలా. అంటే ఒక దాంట్లో 6 ఉండాలా, రెండో దాంట్లో కూడా 6 రోజెస్సే ఉండాలా, మూడో దాంట్లో కూడా 6 రోజెస్సే ఉండాలన్నమాట. కాబట్టి నువ్వు ఎన్ని బొకేస్ అన్నా తయారు చేయి, ప్రతి బొకేలోనూ 6 రోజెస్సే ఉండాలి. అందువల్లనే మనం ఇక్కడ డివిజన్ అనేది యూస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బొకేలో 6 రోజెస్ వేసి, సెకండ్ బొకేలో 7 వేసి, థర్డ్ బొకేలో 5 అట్లా వేసినాం అనుకోండి, అప్పుడు మనం డివిజన్ చేయడానికి వీలు ఉండదు అనమాట. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఉంది, చూద్దాం. యాదయ్య టుక్ 24 ప్లాంట్స్ టు ప్లాంట్ ఇన్ ద నర్సరీ. యాదయ్య ఏం చేయాలనుకున్నాడు, 24 ప్లాంట్స్ ఉన్నాయి అతని దగ్గర, అంటే 24 మొక్కలు ఉన్నాయి. అతను ఏం చేయాలనుకున్నాడంటే తన నర్సరీలో వాటిని నాటాలని అనుకున్నాడు. ఇఫ్ హీ వాంట్స్ టు ప్లాంట్ 6 ప్లాంట్స్ ఇన్ ఈచ్ రో. ఇక్కడ మళ్ళీ ఒక కండిషన్ వచ్చింది. ఏమొచ్చింది, ఈచ్ రో అంటే ప్రతి వరుసకి 6 ప్లాంట్స్ అంటే 6 మొక్కల్ని అతను నాటాలని అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వరుసకి ఎన్ని మొక్కలు, 6 మొక్కలు నాటాలని అనుకున్నాడు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే, హౌ మెనీ రోస్ విల్ బి ఫార్మ్డ్. మరి అట్లా తన దగ్గర ఉన్న 24 మొక్కలతో ప్రతి వరుసలోనూ 6 మొక్కలు ఉండేటట్లుగా నాటితే మరి అతనికి ఎన్ని వరుసలు అక్కడ ఏర్పడతాయో చెప్పండి అనేది క్వశ్చన్. సరే, ఇక్కడ కూడా మీరు గమనిస్తే మన దగ్గర టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్. మరి యాదయ్య దగ్గర ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మొత్తము 24 ఉన్నాయి. తర్వాత సెకండ్ ఏమి, నంబర్ ఆఫ్ ప్లాంట్స్ టు బీ ప్లాంటెడ్ ఇన్ ఈచ్ రో. దీని అర్థం ఏమి, ప్రతి వరుసలో మనం ఎన్ని మొక్కల్ని నాటాలని అనుకున్నాడు అతను, అంటే ఇక్కడ 6 ప్లాంట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరే చెప్పండి, ప్రతి వరుసకి సమానంగా ప్లాంట్స్ను నాటుదామనే కదా అతను అనుకోండి. మరి సమానంగా మరి నాటుతున్నాడు అని అంటే ఇక్కడ మనం ఏ ఆపరేషన్ని యూజ్ చేయాల్సి ఉంటుందో చెప్పండి, డివిజనే కదా. కాబట్టి టు నో ద నంబర్ ఆఫ్ రోస్, కాబట్టి ఎన్ని వరుసలు వస్తాయో తెలుసుకోవాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు డివైడ్ 24/6. కాబట్టి మనం ఏం చేయాలా, 24ని 6తో డివైడ్ చేయాలా, అప్పుడు మాత్రమే మనకు ఎన్ని రోస్ అనేవి తెలుస్తాయి అన్నాడు. కాబట్టి ఇట్లా డివైడ్ చేయాలి అనే దానికి మనము అంటే డివిజన్కి ఒక సింబల్ వాడతామని చెప్పాం కదా. చూడండి, మన దగ్గర టోటల్ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, 24, కాబట్టి 24 అనేది ఫస్ట్ రాస్తాము. డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఏం యూజ్ చేయాలా, డివైడెడ్ బై సింబల్ వాడాలా. తర్వాత ఒక్కో వరుసకి మనం సమానంగా ఎన్ని ఉంచాలని అనుకుంటున్నాము మొక్కల్ని అంటే 6, కాబట్టి ఈ విధంగా రాస్తాం. దాన్ని మనము ఏ విధంగా సాల్వ్ చేస్తాము, 24 డివైడెడ్ బై 6 అనేది మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. చూద్దాం ఎలా రాసుకోవాలనేది. ఫస్ట్ వచ్చేసి మనము 24 అనేది రాసుకోవాలి. ఈ 24కి లెఫ్ట్ సైడ్ ఒక చెవిని, రైట్ సైడ్ ఒక చెవిని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ నెంబర్ ఉంది కదా 6 అని, ఆ 6ని లెఫ్ట్ ఇయర్లో రాసుకోవాలి, ఎడమ చెవిలో రాసుకోవాలి. సరే, ఇప్పుడు మనకి 6తో 24ని మనం ఎట్లా డివైడ్ చేస్తామనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము 24ని 6తో డివైడ్ చేయాలని అనుకున్నాం కాబట్టి 6 యొక్క టేబుల్ని ఫస్ట్ సైడ్కి మనం రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ రైట్ సైడ్లో 6 టేబుల్ ఫుల్ రాసుకోలేదు. యాక్చువల్గా 6 జీరోస్ నుంచి 6 10s వరకు రాసుకోవాలి. కానీ నాకు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో అవసరం లేదని నేను 6 5s వరకే రాసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 6 టేబుల్లో 24 ఎక్కడైనా వస్తుందా చెక్ చేసుకోవాలి. చూడండి, 24 ఇక్కడ కనిపిస్తుంది కదా 6 టేబుల్లో. కాబట్టి ఎన్ని టైమ్స్ అప్పుడు వచ్చింది మనకి 24 అంటే 4 టైమ్స్ అప్పుడు వచ్చింది. కాబట్టి ఈ 4 అనేది ఇక్కడ రాసుకోవాలా. కాబట్టి 6 4s ఆర్ ఎంత 24. అది మనం ఎక్కడ రాస్తామంటే ఇక్కడ కింద వైపు రాసుకుంటాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 24లో నుంచి 24ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 4లో నుంచి 4 పోతే 0, 2లో నుంచి 2 పోతే 0 వస్తుంది. కాబట్టి మనకు ఇక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎట్లా సాల్వ్ అయిపోయింది, ఇంకా 24 పూర్తిగా 0 అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ 4 వచ్చినాయి, అవి ఏంటంటో చూద్దాం. ఈ 24ని మనం ఏమని చదువుతాము, డివిడెండ్. తర్వాత ఇక్కడ లెఫ్ట్ ఇయర్లో ఉన్న దాన్ని 6ని ఏమని చదవాలి మనం, డివైజర్.
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ కుడి చెవిలో వచ్చింది 4 వచ్చింది కదా మనకు ఆన్సర్. దాన్ని ఏమని చదవాలి మనం? కోషెంట్ అని చదువుతాం. మరి డివిజన్ చేయగా చివరిలో మిగిలిపోయిండేది ఏమి? 0 కదా. ఆ 0ని మనం ఏమని చదవాలా? రిమైండర్. ఇక్కడ 24ని మనం ఏమని చదువుతాం? డివిడెండ్. అంటే టోటల్ మన దగ్గర ఎన్నైతే ఉన్నాయో వాటినే కదా మనం డివైడ్ చేయాలనుకున్నది, అంటే సమానంగా పంచాలనుకున్నది. కాబట్టి దాన్ని ఏమని చదువుకోవాలి మనం? డివిడెండ్. ఇక్కడ డివిడెండ్ అంటే మీనింగ్ ఇచ్చినాడు. ద నంబర్ విచ్ ఈజ్ టు బీ డివైడెడ్ బై అనదర్ నంబర్. వేరే నంబర్తో మనం ఏ నంబర్ని అయితే డివైడ్ చేయాలనుకుంటామో దాన్నే మనం ఏం చేయాలా? డివిడెండ్ అని చెప్పుకుంటాం. తర్వాత రెండోది 6. 6ని ఇక్కడ ఏమంటామంటే డివైజర్ అని అంటున్నాం. ఇక్కడ డివైజర్ అంటే ఏమి? ద నంబర్ విచ్ డివైడ్స్ అనదర్ నంబర్. కాబట్టి ఇక్కడ ఒక నంబరు వేరే నంబర్ని డివైడ్ చేస్తే, గుర్తుపెట్టుకోండి, ఒక నంబరు వేరే నంబర్ని ఏం చేయాలా? డివైడ్ చేస్తే ఆ నంబర్ని మనం డివైజర్ అనుకుంటాం. ఇక్కడ దేన్ని డివైడ్ చేస్తుంది? 6, 24ని. కాబట్టి 6 అనేది డివైజర్ అవుతుంది. ఏది డివైడ్ చేయబడుతుంది? 24. 24ని ఏమనాలి మనం? డివిడెండ్ అని అంటాం. నెక్స్ట్ థర్డ్ది 4. ఇదేంటిది? కోషెంట్. ఏమనాలి దీన్ని? కోషెంట్. కోషెంట్ అంటే చూడండి, ద రిజల్ట్ వి గెట్ ఆఫ్టర్ ద డివిజన్. కాబట్టి డివిజన్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్, అంటే చివరిగా వచ్చిన ఫలితం, దాన్ని ఏమంటాం మనం? కోషెంట్ అని అంటాం. అంటే సమానంగా పంచగా మనకి ఎన్ని వచ్చినాయనే తెలుపుతుంది. లాస్ట్లో 0. 0 అనేది ఏమి? ఇక్కడ మనకి రిమైండర్. రిమైండర్ అంటే ఏమి? ద నంబర్ విచ్ రిమైన్స్ ఆఫ్టర్ డివిజన్. అంటే డివిజన్ తర్వాత మనకు మిగిలిపోయేటువంటి నంబర్నే రిమైండర్ అని చెప్పుకుంటాం. Thus 24 plants are planted in 4 rows if 6 plants are planted in each row. అంటే మన దగ్గర ఇక్కడ 24 ప్లాంట్స్ ఉన్నాయి మొత్తము. ఒక్కో వరుసకి ఎన్ని ప్లాంట్స్ని మనం నాటాలనుకున్నాము? 6 ప్లాంట్స్ని. కాబట్టి 6 ప్లాంట్స్ని నాటినట్లయితే మనకి రిజల్ట్ ఏమొచ్చింది? 4 కదా. కాబట్టి మొత్తం 4 రోస్లో ఈ 24 ప్లాంట్స్ని మనం నాటవచ్చు అని దీని అర్థం అనమాట. సరే, ఫైనల్గా మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇఫ్ ద రిమైండర్ ఈజ్ 0, అంటే చివరిగా మిగిలిపోయిండేది, అంటే రిమైండర్ అనేది 0కి అయినట్లయితే, దెన్ ద డివిడెండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద డివైజర్. ఎప్పుడైనా రిమైండర్ అనేది 0 వచ్చినట్లయితే మనం డివిడెండ్ అనేది డివైజర్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. డూ ద ఫాలోయింగ్ డివిజన్స్. అంటే కింద ఇచ్చినటువంటి డివిజన్స్ని చేయండి అన్నాడు. తర్వాత అండ్ ఫైండ్ అవుట్ ద డివిడెండ్, డివైజర్, కోషెంట్ అండ్ రిమైండర్. సరే, డివిజన్ చేసిన తర్వాత మనకు 4 ఉంటాయని చెప్పుకున్నాం కదా. డివిడెండ్, డివైజరు, కోషెంట్, రిమైండర్, వీటిని కనుక్కోండి అని చెప్పినాడు. సరే, ఇప్పుడు మనం డివిజన్ చేద్దాం. డివిజన్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు? 30 డివైడెడ్ బై 6 అని ఇచ్చినాడు. 30 డివైడెడ్ బై 6 అంటే మన దగ్గర ఏవో కొన్ని 30 ఉన్నాయి వస్తువులు. వాటిని సమానంగా ఎన్ని పంచాలని అనుకున్నాము? 6గా పంచాలి అని అనుకున్నాం. మరి అట్లయితే ఎన్ని గ్రూపులు ఫామ్ అవుతాయి అనేది కదా మనం ఇక్కడ కనుక్కోవాల్సిండేది. కాబట్టి ఇక్కడ మనం సమానంగా పంచాలి అని అనుకున్నప్పుడు డివిజన్ని ఫాలో అవుతాము అని చెప్పినాం. కాబట్టి ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది. కాబట్టి ఈ 6 యొక్క టేబుల్ని మనం రాసుకోవాలి. ఫస్ట్ రాసిన చూడండి, ఇక్కడ 6 0 is 0, 6 1 is 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30. సరే, దాన్ని మనం ఇట్లా ఏ విధంగా రాసుకోవాలా? ఈ ఫస్ట్ ఉన్న 30ని ఫస్ట్ రాసుకొని ఇక్కడ అటుపక్క ఇటుపక్క 2 చెవులు లాంటివి వేసుకొని సెకండ్ ఉన్న 6ని ఈ ఎడమ చెవిలో రాసుకోవాలా అని చెప్పినాం. మరి ఇప్పుడు 6 టేబుల్లో ఈ 30 ఎక్కడుంది చెప్పండి? ఈ 5 దగ్గర కదా. 6 5s are కదా 30. చూడండి, ఇక్కడ 6 5s are 30, 6 5s are 30. కాబట్టి ఎన్ని టైమ్స్ అప్పుడు వచ్చింది ఇది? 6 5s are 30. కాబట్టి ఈ 30లో నుంచి 30ని సబ్ట్రాక్ట్ చేయాలని చెప్పుకున్నాం కాబట్టి 0 అయిపోతుంది. మరి ఇప్పుడు మనకి ఈ 30ని ఏమని చదువుతాము? డివిడెండ్ అంటాం. కాబట్టి ఇక్కడ 30ని డివిడెండ్ ప్లేస్లో రాస్తాము. డివైజర్ ఎంత? 6. డివైజర్ ఎంత? 6. తర్వాత కోషెంట్ అంటే డివిజన్ చేయగా వచ్చేటువంటి రిజల్ట్ని మనం కోషెంట్ అంటాం కాబట్టి 5. తర్వాత మిగిలిపోయిండేది, డివిజన్ చేయగా మిగిలిపోయిండేది ఎంత? 0 కాబట్టి దాన్ని రిమైండర్ అంటాము అని చెప్పినాం. మీకు ఇంకొక గుర్తుగా కూడా చెప్తాను. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో 30 అన్నది కదా. ఫస్ట్ ఉన్నది డివిడెండ్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఉన్నదేమి? డివిడెండ్. సెకండ్ దాన్ని మనం డివైజర్ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఏ నంబర్ని అయితే మనం సమానంగా డివైడ్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని డివిడెండ్ అని అంటాం. కాబట్టి ఇక్కడ 30నే కదా 5 సమాన భాగాలుగా చేయాలనుకుంటున్నది. కాబట్టి డివిడెండ్గా 30ని రాస్తాం. దేంతో సమాన భాగాలు చేయాలనుకుంటున్నామంటే 5తో. కాబట్టి 5ని ఏమవుతుంది మనకి? 5 డివైజర్ అవుతుంది. కాబట్టి డివైజర్లో రాసేస్తాం. ఇప్పుడు మనకి 5 ఈక్వల్ పార్ట్స్గా చేయాలనుకున్నాం కాబట్టి 5 యొక్క టేబుల్ రాసుకోవాలి. చూడండి, రైట్ సైడ్లో నేను 5 టేబుల్ ఇక్కడ రాసినాను.
మనకిప్పుడు దాన్ని ఈ విధంగా రాసుకోవాలని కూడా చెప్పాను. ఫస్ట్ ఉన్న నంబర్‌ని 2 చెవుల మధ్యలో రాసుకొని, సెకండ్ నంబర్‌ని ఎడమ చెవిలో రాసుకోవాలని చెప్పినాను. కాబట్టి దాని ప్రకారము చెప్పండి 5 టేబుల్‌లో ఈ 30 ఎక్కడుంది? ఇదిగో కనిపిస్తుంది చూడండి. 5, 6 ఆర్ 30. 5, 6 ఆర్ 30. కాబట్టి 5, 6 ఇక్కడ రాస్తాము. 5, 6 ఆర్ 30. లాస్ట్‌లో ఉన్న 30ని దీని కింద రాస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేస్తే 30లో నుంచి 30 పోతే ఏమొస్తది? 0. కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ డివిడెండ్ ఇది వచ్చేసి డివైజర్, ఇది వచ్చేసి ఏమి కోషెంట్. కాబట్టి కోషెంట్ దగ్గర ఏం రాయాలి మనం? 6 అని రాయాల్సి ఉంటుంది. తర్వాత రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. Please subscribe to my channel and share this video. Thank you.